ముక్కు తిమ్మనార్యుని పారిజాతాపహరణ కావ్యం మొదటి భాగం 7/6/26 విద్వాన్ దూసి శ్రీరామమూర్తి శాస్త్రి గారి వ్యాఖ్య. శ్రీమదికిన్ ప్రియం బెసగ చేర్చిన ఉయ్యలలీల వైజయంతి మిళితాచ్ఛ కౌస్తభ విష్ణువు గాంతి తనచ్ ఆత్మసక్షో ఆత్మ వక్షోమణి వేది గొల్పసగ చుట్కుల పండువు సేయు వెంకటస్వామి కృతార్థు చేయు నరసక్షితినాథుని కృష్ణరాయనిన్. వెంకటేశ్వరుడి హృదయం మీద మణివేదికలాగా అందులో కౌస్తుభాంచిత వనమాల ఆ ఎద మీద నెలకొని ఉన్న సిరికి ఉయ్యలలాగా కనపడిందట. వనమాల కృతి ఉయ్యల తాటిలాగా అందులో నడుమ కౌస్తుభం ఉయ్యల నడుమ నొప్పే ఫలకంలాగా అమరి ఉన్నదని అలా కౌస్తుభాంచిత వనమాలాధరుడై హృదయంలో లక్ష్మి వెలుగా మించి ఆ శ్రీ వెంకటేశ్వర కృష్ణరాయల సఫల కార్యుడవటానికి ఆశీర్వాదం చెయ్యమని అర్థం. పొలతుల్ గోవుగిట వృచి ఎత్తి తలబ్రాలు ఊహించున వేడ ఔదల గంగంతన నీడదానవ కవి కని మొగ్యం గొప్ప వేరొక్క తొయ్యని ఎంచున్ మదినెంచు పార్వతి అసూయా వాప్తికి నవ్వు కొండెల పూదాలు కృష్ణరాయని సంధించున్ మహైశ్వర్యము. పార్వతి సిగ్గుచేత శివుడి తలపై తలబ్రాలు పోయ జాలకున్న స్త్రీ ఆమె కౌగిట గరియించి ఎత్తి తలబ్రాలు పోయించిరన్నారి భావించారని. అప్పుడు ఆమె శివ జటాదూటవాసిని అయిన గంగయందు ప్రతిఫలించి తన నీడ తాను కని ఆజ్ఞత చే శివుడు ఇంతకు ముందు వేరొకతను పరిగ్రహించిందాడేమో అని తలంచి ఈర్ష్యతో అయ్యిందని. అలాంటి ఈశుడు పార్వతి యొక్క అలాంటి తెలివి తక్కువతనానికై నవ్వాడని భావం. తన తంతాగ్రము చేత తీక్షణమది ఉజ్జత్కుంభయుగ్మంబు చేత నితాంత కుందతి దాన విస్ఫరణ ఉత్సాహంబు శుండాముఖంబున దీర్ఘాయువునిచ్చుగావుత గుణాంభూరాశికన్ కృష్ణరాజనికి వారణ రాజవక్తుడు కృపాయత్తైక చిత్తాబ్జుడై తీక్షణం గల సాధనం చేత ఏనుగు ముఖం గల గణనాథుడు దంతం చేత చివరి చేత నిశితమైన బుద్ధిని అంటే పైకి లేచిన కుంభద్వయం చేత ఏనుగు తల ఇరువంకలా ఉండే ఎత్తైన ప్రదేశాల 2 కుంభాలంతో కవుల ఆచార. అలాగే అత్యంతమైనటువంటి మదము యొక్క ప్రకాశం చేత పరిపాలనా శక్తిని, తొండము యొక్క చివర చేత చిరాయువును సుగుణ సముద్రుడు అయిన ఆయత అధీరమై ముఖ్యమైన చిత్తాజ్ఞుడై మన పద్మం కలవాడై ఇవ్వాలని కోరు. సరసపుటల్క తీర్చుదరి శాన్య సుదర్శన నందకాబ్జ సంభరణ గుణాప్తి నడుముపై కట్టిపై జడపై గళంబుపై హరి నరునేరుపై
సుఖాంబుదినిచ్చలు నోలలాడు ఇందిర కృపజూసుగాత నరదేవ శిఖామణి కృష్ణరాయనిన్ పొల ఎలుకలు దెర్తడాని మహావిష్ణు శాంగ్యాన్ని ధరించిన ఒక చేతితో తన నడుము మీద సుదర్శనం పట్టిన ఒక చేతి తన కటి మీద నందకం పూనిన చేతి తన జడ మీద శంఖాన్ని తాల్చిన చేతి గళం మీద చేర్చి ఉపలాలించడానికి ఎంతో సుఖించే లక్ష్మి కృప రాయల దయతో రోజుగాత అని తన మృదుగీతికా పరిణత ధ్వని వైఖరి పల్కుమన్ మించిన రహి చేతి వీణయకు చెక్కులు గీటు నేర్పుతున్నదోయన్ నఖరాంకురంబుల నయమ్ముల తంత్రుడు మీటి గానమింపనరుముగ చేయువాన్ ప్రతిభోన్నతు చేయుత కృష్ణరాయనిన్ తన గళస్వరంచే సరియుతుందనే గతి పల్కుమని కాడు వేగంతో తన చేతిలోని వీణ చెక్కులు గీడుతూ నేర్పుతున్నదో అన్నట్టుగా కోటి మొన అలకచే నేర్పు వీణ తీగ మీటుతూ మనోహరంగా గానం చేసే సరస్వతి కృష్ణరాయని మించిన ప్రతిభగలవాడిని చేయుగాక. ఇక్కడ ప్రతిభా ప్రదాత్రి అంటే సరస్వతి. వలిమల అల్లువాడు తలవాక ధరించిన పువ్వు వేల్పుల గమిజీవగర్ గుడి ఓవని తల్వల టెంకి వెన్నెలల్ మొలచిన పాల్కడలి ముద్దుల పట్టి నృసింహ కృష్ణురాయ కరుణారసంబు ఇనుపారెడి చూపు గావతన్ శివ జటాదూటంలో మిన్నేటితో కూడి పుష్పగుచ్చాలలాగా వెలుగువార్త దేవతా బృందానికి జీవాధారం కరుగని చదువల ఆవలమైనవాడు పాలకడలి ముద్దు పట్టి అయిన చంద్రుడు కృష్ణరాయని విస్తార దయను చూసి సులకించుగాక. చంద్రుడు కృష్ణరాయ వంశానికి మూలపురుషుడు. కృతిపతి వంశ ఆయమృతాంశులం హృదయమయ్య బుధుండు ఆతడార్తరక్షణో సాయు గురూరవు కొన్గని ఆతని కాయుగు పుత్రుడై అయ్యాయతకీర్తికెన్న కుషుడత్పదుడై ఇలా ఏ తత్సుకుండైన అలరైన్యయాతి ఎలరేణ్యయాతి అతడు ఆహవదోహనుడు అంచె దుర్వసున్. చంద్రుడికి ఆత్మరక్షణోపాయం చెయ్యడాని బుధుడు పుట్టాడు. బుధుడికి పురూరవుడు పుట్టాడు. వాడికి ఆయువు పుట్టాడు. ఆయువుకి నహుషుడు పుట్టాడు. నహుషుడికి తత్సుతుండైన యయాతి పుట్టాడు. ఆ యయాతి ఆహహ దోహనుడుగాంచి దుర్వరుడు. వాడికి దుర్వసుడనేవాడు పుట్టాడు. ఉర్వీశమౌళి యగునా తుర్వసు వంశంబున దుష్టారి భుజా దుర్వార గర్వరేఖ నిర్వాపకుడు ఈశ్వరాక్షన్ నృపతి జనించన్. దుర్వసు వంశంలో నిర్వాకుడు దుష్టుడు అయ్యేందువాడు. తామస వృత్తి లేదు. సతతంబును ఉగ్రుడు కాడు. పౌరుషం వేమియు వెంతిగాదు. తన కిందును పై మరి రాజులే. సంగ్రామములోన నొక్కనరుగాసిన వాసి తరంగుడు ఈశ్వరక్ష్మా మహిమా మహిళ మనోహరుని సాటి ఈశ్వరుడెన్ని భంగులన్. తామసవర్తుడైన సంతతం ఉగ్రుడైనటువంటి
పౌరుషము వెండి విరిచేట రాజుట ఒక్కరు కాసిన వాణి తరంగుట ఈశ్వరుడు ఈశ్వర నృపతి సాటిగా దళవ మాయా కిరాత రూపుడు ఈశుడు పందికై సమరం చేసిన అర్జునుడికి ఓడిపోయాడని భారతగా రాజుల నెత్తుడని పరశురాముడు వ్రంతరు చేసి 2-3 జగములు గడింపలది ఎంతని విస్మయమబ్జనీ సుహృతేజు కందుకూరికడ తిమ్మయ ఈశ్వరుచే జనించే ఘోరాజి వెళందకోట యవనాస్మిక రక్త నది సహస్రములు పరశురాముడు 2-3-5 రక్తపు మడుగులను రాజుల రక్తం చేత కావించారు. ఒక అద్భుత కార్యము తిమ్మయ ఈశ్వర నృపతి బెడంద కోటలోని పురుష్కులైన ఆస్పెకుల రక్తాలు నాసంఖ్యాకంగా నది ప్రవాహంలో పుట్టించారు. ఈ శాశ్వత విజయుడు తిమ్మయ ఈశ్వర నృపతికి గౌరిక అగుత ప్రాణేశ్వరి లక్కాంబి నిశ్వాసిత గసుడు నరస భూవులై అలాగే వాళ్ళకి చివరికి నరస భూపాలుడు యవ్వాని విజయంబు లెరిగించు శాసన స్తంభంబు అశాంత శైల వితతు యవ్వాని అరిగాపులేపారు కాళి యవనాది వివిధ దేశాధీన యవ్వాని నిత్యదానైక విలాసం ఆరూఢ తర తులా పురుషంబు యవ్వాని చిరకీర్తి ఇంద్రలోకాంగనా భోగిని గీతిగా భోగప అభోగప వాడు ఒగడందు సర్వం సఖా దేవతాముఖ దర్పణ దిగ్విజయ నగర భద్ర సింహాసనస్థుడు మున్నిద్ర తేజుడు ఈశ్వరాది నరస భూమీశ్వరుండు నరసరాజు దిగంతాల వరకు గల భువినంత జయించటంచే దివంగతాలైన పర్వతాలి అతని విజయాన్ని తెలిపే విజయస్తంభాలయ్య కాళింగ యవనాది వివిధ దేశాధీశుల సామంతరాజు వాటికి కప్పాలు కట్టేవాడు. అతని ఓర్చిన తులాపురుష దానం అతని నిత్య దానోన్నతి తెలుస్తా. అతని కీర్తి దేవకామినుడెప్పుడు గానం చేస్తా. అతడు భువి సర్వ ఉత్కృష్టం అవుతాడని విజయనగర భద్ర సింహాసనం మీద మిగతాది రేపు